ఈరోజు ఓపెన్ అయింది, అది వచ్చి మా ఇంట్లో ఉంది. ఎట్లా ఉంది ఒక్క రోజులోనే జోకు? మీకు ఎవరికైనా నవ్వబుద్ధి అయితే నవ్వండి, లేదంటే నవ్వగాకండి. ఎందుకంటే ఇడ్లీ కొని చేసింది చూడండి ఎంత బాగుందో. ఇడ్లీ అట్లా అంటే అట్లా దొనికిపోతుంది, మస్తు టేస్టీగా ఉంది. ఇడ్లీ కొని చికెన్ కర్రీ, వైట్ రైస్, వైట్ పెరుగు. అది వైట్ కనపడుతుంది అందుకని వైట్ పెరుగు. నాకు ఎర్రగా కనపడుతుంది, సింహాద్రికి ఎర్రగా కనపడుతుందంట. కళ్ళద్దాల బాబు. హలో హాయ్ అండి. ముందుగా అందరికీ ప్రతిరోజు చెప్పే మాటే, అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. ఫస్ట్ చూపించినా కదా చికెన్ నిన్న బంద్ ఉంది, ఎలా ఓపెన్ అయింది, అది వచ్చి మా ఇంట్లో ఉంది. నవ్వు రాకపోయినా నవ్వుతున్నా మా ఇందు. నడుములు కాళ్ళు అన్నీ మస్తు నొప్పులు వచ్చినాయి, ఎందుకంటే పని చేసినా కాబట్టి ఎక్కువైంది మధ్య. ఆడ కంజుడు ఎట్ట పెట్టి చుట్టాను, అదే కదా. ఎవరన్నా నేను పిల్లకి తోడబడిపోయి కానీ అటు చూసిన పడుకోండి. వీడియో వెళ్ళిపోతాను నేను వీడియో తీయ. ఈడ ఎప్పుడు చూసిన ఫోన్ చెక్ చేస్తా ఉంటాను నాది. చూడండి గాయస్, ఈరోజు అయితే కమ్ము తింటుండ్రు, అసలుకి ఏం మాట్లాడటం లేదు, చూడు సౌండ్ చేస్తున్నారు. ఎట్ట వస్తంట గుడ్డు కళ్ళు మెల పెట్టుకోరు, ఎట్టే చూస్తాను. పనికారం పిల్లలు అతడు వాళ్ళు లెక్క చూస్తాను. ఇప్పుడు మస్తు జాతర బాబు. ఎప్పుడు ఇప్పుడు అంతా పాలుతుంది భార్య ఉన్నాడు, పాలుతుంది భార్య. పాలుతుంది అంటే ఉన్నాను కనిగిరిలో శంకారం. అట్టంటే నేను వీడియో తీయ, అయ్యంతే. అట్టంటే నేను వీడియో తీయ, అట్టంటే నేను వీడియో తీయ. సారీ చెప్పు, చిట్టిని సారీ చెప్పు మనం. వీడి వల్ల మొత్తం కదా, మొత్తం వీడి వాళ్ళే, మొత్తం వీడి వాళ్ళే. మనకి లీడ్ వద్దు, ఇప్పుడు కనపడుతుందా పెద్ద అమ్మ కాలు కనపడటంలా బాటిల్ వల్ల. నేను పోయి రాలా?
ఆ వీడియో ఆపేస్తాను అందుకు కదా. గంగరావు బొమ్మలు గంగరాముని బొమ్మలు అది లైట్ లైట్ ఆడ పెట్టి గంగరాము తక్కువ ఈ ఒక్క మధ్య నేను పోతాయి కోడి మెడకాయ నమిలేస్తున్నా. పాపం కోడి తెరిసిండ్రా కొట్ల తొందరగా అప్పుడే తెరిసిందా కొట్లు, ఈరోజు లేకపోతే ఆ నుంచి కోడిని పట్టకపోయి కోసుకొని తీసుకొచ్చినవా? ఈరోజు హనుమాన్ జయంతి హనుమాన్ జయంతి. రేపు గుడ్ ఫ్రైడే రేపు హాలిడే అయితే స్కూల్ కాలే అంతే ఏమన్నా. రేపు కొబ్బరికాయ కొడదామా రేపు ఫ్రైడే కుక్క మొహం. గుడ్ ఫ్రైడే అంట గుడ్ ఫ్రైడే అయితే కొబ్బరికాయ గుడ్ ఫ్రైడే అంటే క్రిస్టియన్ చిట్టి. ఏం కాదు మన క్రిస్టియన్స్ కాదు కాదు. క్రిస్టియన్స్ అంటే గుడికి చర్చికి పోతారు. చర్చికి పోయేదాన్ని కాదు, మతం తీసుకున్నట్టు చూడు. అర్థం కాదు బాప్టిషన్ అవన్నీ తీసుకొని మతం తీసుకున్నట్టు చూడు. బాప్టిషన్ అంటే బాప్టిషన్ అంటే దేవుడిని నమ్ముకుంటున్నాం మేము, తప్పులు చేయము అని. అంటే మనం తప్పు చేస్తాం. మేము తప్పులు చేయము అది ఇది అని చెప్పి తీసుకుంటాం. మరి క్రిస్టియన్స్ ఓన్లీ క్రిస్టియన్స్ ఎవరు లేడా? క్రిస్టియన్స్ అంటే కొన్ని పాఠాలు చేసిన వాళ్ళు, బాగా పైసలు ఉన్న వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు అవును క్రిస్టియన్స్ అంటే. మనం కాదు, ఏదో ఒకటి అంటారు పేరుకి. మరి చర్చికి పోతారు. దాంట్లో వేసుకోనప్ప చర్చికి పోయే వాళ్ళంతా క్రిస్టియన్స్ కాదు. రెడ్డులు, కమ్మోళ్ళు, కాపులు అందరు పోతారు చర్చికి. ఎవరు రెడ్లు, చిట్టి ఈ రోజు మన ఫ్యామిలీ గుట్టు రట్టు చేస్తుంది కదా. కుమ్మరోళ్ళు, కాకులోళ్ళు, మాదిగోళ్ళు అందరు పోతారు. మాలోళ్ళు ఈ పాపలోళ్ళు ఓ పామల పిల్ల జోక్ చేస్తానండి. ఏందనా ఈరోజు వీడియో కొద్దిగా బాగా రాట్లా. నా ఇంటి కొండ నా బంగారు కొండ. రియల్ కెమెరా వరకు షేక్ అవుతుంది కదిలీకొండనే. ఓరే నాయన ఉప్పు తెమ్మంటే సముద్రం మీద ఇచ్చింది. సముద్రం నుంచి కదా ఉప్పుని తీసుకొని వచ్చేది. కాదు నీ ముక్కులో ఉంది. తీసుకో తీసుకో వచ్చి తీసుకో. ఏసీ బాగా చెప్పుకున్నారు. గ్యాస్ ఫస్ట్ కరెంట్ బిల్లుకి 3,500 3,000 అప్పుడు 700 10,000 నంబర్ రాసి పెట్టవచ్చుమా. నిన్న నేను నుండి మర్చిపోయింది పేర్లు అన్ని రాసి పెట్టిన. నంబరా నేను ఏదో అనుకుంటా. చెప్పాలా నంబర్? ఏం జలవది పెట్టదురా. ప్రమోషన్ గుడ్డాకి ఆకలి అవుతుంది. నేనేం తీసిన అసలు నేను మరి అట్లా చూడాలి. కాపు ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బ ప్రసాదు ప్రసాదు గంగరావు గంగరావు భలే బాగుంది రాసు. గంగరావు గంగరావు నాన్న కట్ చేసుకోవాలి, కట్ చేయాలి. వద్దు నీ పేరు అదే
వీడియో మధ్యలో మాకు అయితే డిస్కషన్ జరిగింది మధ్యలో కొన్ని ఓట్స్ వాడారు. సుప్రభాత సేవలు దేవుడు ఏం లేవు మన్ని పోయినాయమ్మ. ఎక్కడికి పోయినాయి? ఊర్లో పోయి కూర్చొని బీది కళ్ళు మూసుకుని ఎందుకు తింటాను నాన్న? కళ్ళు మూసుకుని ఎందుకు తింటాను? బాగుందని ఇదిగో ఇట్టే కదా అని చెప్పేది. బుడ్డ గంగారాం గారండి ఇడ్లీ ఎందుకు పడేసేది? ఇడ్లీనే బోలెక్క కలిపేసుకుంది. ఉన్నాయి తింటే అదే మేడం. ఇదిగో మరి ఇడ్లీ అమ్మ రేపు పొద్దున్నే మళ్ళీ బాత్రూమ్ తినాల్సి వస్తుంది. బాత్రూమ్ తినాల్సి వస్తుంది కాదు, బాత్రూమ్ తిరగాల్సి వస్తుంది. ఏమంటున్నా ఎక్కువ తింటే ఎండకు కదా చికెన్ వేడి ఎక్కువ ఉంటుంది కదా. నువ్వు చలికాలం చూస్తుండొచ్చు, ఎండాకాలం చూస్తుండవు. అవును అవును అదైతే కరెక్టే. మొదలు పెట్టారు పిల్లకాయలు ఇలా. వాన పడుతున్నప్పుడు అంతా తెచ్చిండు. ఇప్పుడు ఫుల్ వేడిగా ఉంది కానీ 20 రూపాయలు జ్యూస్ బాటిల్ కూడా దాట్లా, 10 రూపాయలు కూడా దాట్లా. ఎంత అనుమానం పడుతుంది. బొట్టాలి వాడు ఎముకలు తీసేసి. ఎందుకంటే ఇడ్లీ అలా చేసేసి ఇడ్లీ చేసి కలిపి మళ్ళీ బోండా చేసి బోండా అది బోండా తింటున్నారండి మా హిందూ గారు వచ్చేసి. ఇంకొక లడ్డు కావాలా నాయన? కాదు లడ్డు. ఇదిగండి ఇడ్లీని ఇలా లడ్డు లెక్క చేసి కరెక్ట్గా చూడండి ఎట్లా వచ్చిందో పిలక ఉన్నట్లు వేసింది. అంటున్నా నిన్న చూడండి గాయ్స్ 12 నిమిషాలు అయింది గాయ్స్. 12 నిమిషాలు అయింది. కోమలి 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 చాలా కష్టంగా పోతుంది. ఇంకా ఆపేసి ఉంచుగా మరి. ఛాలెంజ్ అవును ఛాలెంజ్ పట్టం లేదా? ఈరోజు ఇప్పుడు వచ్చింటే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఉంటుంది ఆ బెల్ నొక్కండి. మీకు మా వీడియోస్ అన్నీ వచ్చేసాయి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. చెప్పు బాయ్. హ్యాపీ నాన్న చెప్తేనే వీడియో ఆన్ అవుతుంది, నాన్న చెప్తేనే వీడియో ఆఫ్ అవుతుంది అంతే. ఏం పాటలు పాడితే కింద కోపం అవుతుంది. వాడు పళ్ళు కొరుకుతుండో ఇందేమో నోరు ముయ్య అంటుంది, వాడేమో తలకేసి కొట్టుకుంటుండో. నేను ఒక్క మాట బిందె మీద బిందె వేలకే వచ్చింది అంటే నా గొంతు అంత బాగుంది కదా. అరే మూడంతా స్పాయిల్ అయిపోతాం. జోక్ అంటున్నాం గాయస్, మేమే జోక్ అనుకుంటాం. చెప్పమంటారు దీంట్లో
కూర దోశ మనం తినలేకపోయినాడు. అంటే మళ్ళీ సొమ్మాకి పాపం పిల్లలు తింటారు కదండి మంచిగా, అందుకని చెప్పేసి ఉంచేసాను. కోమలి కోమలి కోమలి. ఇంకైనా బుద్ధి కాకిచ్చింది. ఎప్పుడైనా కానీ ఎక్కువ తిన్నాం చికెన్, 4-5 ముక్కలు తింటాను అంతే, అంతకు మించి ఎక్కువ తిన్నాం. ఆఫ్ కెమెరా ఇంత ఇంత పెద్ద పెద్ద 4 తింటా అంతే. చికెన్ మీద, మటన్ మీద, వాటన్నిటి మీద అంత ఇంట్రెస్ట్ ఏముందా. గుడ్డు మీద ఉంటుంది. పప్పు చారు 2 ముక్కలు ఉంటాయి సార్, ప్రశాంతంగా వెళ్ళిపోద్ది కడుపులేదు. పప్పు ఉంది. అలానే కొంచెం పెరుగు అన్నం అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు వాటర్ ఏమా ఆఫ్టర్ చికెన్ ఇదిగో దీంట్లో పెట్టుకొని నేను చేయగలుగుతుంటా, నేను వేసుకోవాలండి. ఇది నవ్వులు ఉప్పు వేయగలుగుతారా? నాకు తర్వాత మజ్జిగ కలిపి ఏడుంది పెరుగంత వేసేసుకుంది. అది ఏమో ఉన్నదిలే, మాకు తెలుసు. దాన్ని కొంచెం చేసిన ప్యాకెట్ అంతే అయింది. జనలానే దాంట్లో అంత కుండలో ఉన్నట్టుంది. అంటే కుండ పెరుగు స్టీల్ కుండ పెరుగు తయారు చేసాము. అబ్బి అస్సలు బాగా రావట్లేదు. స్టైల్ తీసిమ్మా ఫోటో ఉప్పే కొట్టమ్మా అట్నే మంచిగా. అర్జుడు ఓకే, మంచిగా వచ్చిందా రాలేదా? నేను దెయ్యం లాగొచ్చుంటా. సరే ఓకేనండి, ఇప్పటిదాకా సరదాగా మాట్లాడుకొని భోజనం అయిపోయింది సంతోషంగా. ఓకేనండి, వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బెల్ కొట్టండి, కామెంట్ చేయటం మర్చిపోవద్దు. కామెంట్ చేయండి, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకేనండి, ఇంకా బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, టాటా.